అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎందుకు? పరిస్థితులమ్మా. నేను తప్పు చేశానని తెలుసు, కానీ నేనున్న పరిస్థితుల్లో వేరొక మార్గం కనిపించలేదు తల్లి. నాకు మంచి చేయాలని మీరు మా ఇంటికి వస్తే నేను అబద్ధమాడి మిమ్మల్ని తప్పుడు వాళ్ళని చేశానమ్మా. అదే ఎందుకు? తను మీకు మంచి చేయాలనుకున్నందుక? ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన మీ నిజాయితీ గురించి చెప్తూ ఎంత గర్వంగా ఫీల్ అయ్యారో ఆయన కళ్ళల్లో నేను చూశాను. ఆయనతో పాటు మీరు కూడా సస్పెండ్ అయ్యారని ఆయన బాధపడటం నేను చూశాను. అలాంటి మనిషిని ఈరోజు మీ అబద్ధంతో తల దించుకునేలా చేశారు. గౌతమ్ గారు మీ గురించి చెప్పిన నిజాయితీ ఏమైంది? ఎందుకు అబద్ధం చెప్పారు? ఆ అబద్ధం నన్ను ఒక మనిషిగా చంపేసిందమ్మా. ఆ అబద్ధమే ఒక పోలీస్ ఆఫీసర్గా నన్ను బాధ పెట్టేసిందమ్మా. కానీ అదే అబద్ధం ఒక తండ్రిగా నన్ను గెలిపించింది. ఒక కుటుంబ పెద్దగా నన్ను నిలబెట్టింది. అవునమ్మా, 37 ఏళ్లుగా నా నెత్తి మీద పోలీస్ క్యాప్తో పాటు నీతి నిజాయితీ మోస్తూ వచ్చాను. ఒక గుర్తింపు లేదు, గౌరవం లేదు. కాకి చొక్క మీద గౌరవంతో ఏనాడు దారి తప్పలేదు. కానీ ఖాళీ చేతులే మిగిలే. చేతిలో సంపాదించింది లేకపోగా చేజార్చుకుందే ఎక్కువ. ఈ నిజాయితీ వల్ల నేను కూడు పెట్టింది లేకపోగా నా పెళ్ళాం పిల్లలకు కూడా సరిగ్గా కూడు పెట్టలేకపోయానమ్మా. వచ్చిన అవసరాన్ని నా నీతి నిజాయితీ తీర్చలేవనిపించింది. నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు భయమేసిందమ్మా. నా 37 ఏళ్ల నిజాయితీ నలుగురు నవ్వుకోవడానికి, హేళన చేయడానికి తప్ప నాకు దేనికి ఉపయోగపడలేదమ్మా. కానీ 3 ముక్కల అబద్ధం నా కూతురి మెళ్ళో 3 ముళ్ళు పడేలా చేసిందమ్మా. గౌతమ్ బాబు లాంటి మంచివాడి మీద నేరాన్ని మోపుతున్నామనే బాధ కన్నా గుండెల మీద కూతురు బరువు అవుతుందేమో అన్న బాధ ఎక్కువగా ఉంది. కన్నందుకు తండ్రిగా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించాలి కదమ్మా. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. నేను చేసింది తప్పే, అయినా తప్పక చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా, క్షమించు. అయ్యో, క్షమాపణలు చెప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేనమ్మా. క్షమించమ్మా. కానిస్టేబుల్స్, బేడీలు వేయండి. సార్ పదండి సార్. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. టెన్షన్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని భరోసా ఇచ్చినప్పుడే
నీలో ఉన్న ప్రేమ తెలిసిపోయింది. నో, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని వదులుకోను. నేనున్నాను, మీకు తోడుగా నేనున్నాను. మీ తోడు నేనుంటాను. నా ఊపిరాగిన ఉసురు పోయినా వదిలిపోనని తన తానే తరే రే రే తరే రే. నన్ను క్షమించండి సార్. ఎంతోమంది ఖైదీల్ని మీరు ఈ జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఒక ఖైదీలా ఈ జైలుకి రావడానికి కారణం నేనయ్యాను. నన్ను క్షమించండి సార్. సార్ రండి సార్. త్వరగా వెళ్ళు.